తనను ఎవరూ అపహరించలేదని దుగ్గిరాల 2 ఎంపీటీసీ తాడిపోయిన పద్మావతి స్పష్టం చేశారు. 2 రోజుల మీడియాలో తన కుమారుడు కిడ్నాప్ గురించి చెబుతున్నాడని, అదంతా అవాస్తవమేనని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు 8 మంది ఎంపీటీసీలు క్యాంపునకు వచ్చామని తెలిపారు. ఎంపీపీ అభ్యర్థిగా చింతలపూడి గ్రామానికి చెందిన దానబోయిన సంతోషి, రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వివరించారు. పద్మావతిని దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల్లో 2వ వార్డుగా ఎంపీటీసీగా గెలిచి ఉన్నా. నేను పార్టీ ఆదేశాల మేరకు మేము 8 మంది క్యాంప్కి వచ్చాము. మమ్మల్ని ఎవరూ బలో పెట్టలేదు. మేము మా ఎంపీపీగా చింతలపూడి సంతోష్ రూపవాణిని ఎంపీపీగా ఎన్నుకున్నాము. పద్మావతిని దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల్లో 2వ వార్డుగా ఎంపీటీసీగా గెలిచి ఉన్నా. నేను పార్టీ ఆదేశాల మేరకు మేము 8 మంది క్యాంప్కి వచ్చాము. మమ్మల్ని ఎవరూ బలో పెట్టలేదు. మేము మా ఎంపీపీగా చింతలపూడి సంతోష్ రూపవాణిని ఎంపీపీగా ఎన్నుకున్నాము.